క్వాలిఫైయర్స్ యుద్ధం మొదలైంది. ఈరోజు ఆర్సీబీ జీటీ సమౌజ్జీలు అనొచ్చా? ఒక్కసారి మనం క్లియర్గా చూద్దాం. టాప్ 3 ఆర్సీబీ ఎవరు? సాల్ట్ వస్తాడా? రాకపోతే వెంకటేష్ అయ్యర్ పర్ఫెక్ట్ ఫిట్ అయ్యాడు. కోహ్లీ ఉండనే ఉన్నాడు. దేవదత్ పడికల్ వస్తున్నాడు. ఇక్కడితో టాప్ 3లది. కానీ దాని తర్వాత రజత్ పడితారు కూడా ఉన్నాడు. ఇక్కడ నెంబర్ 4 వరకు ఉంది వీళ్ళకి. బట్ టాప్ 3నే మాట్లాడుకుందాం, ఎందుకంటే అవతల జీటీ ఉంది కాబట్టి. అదే జీటీలో చూసుకుంటే టాప్ 3 కొరకరాని కొయ్యల అబ్బాయిల ముగ్గురు. గత 4 సీజన్ల నుండి చూస్తున్నాం. వీళ్ళ ముగ్గురిని తీస్తే గేమ్ అయిపోద్దని అంటారు అందరూ, కానీ వీళ్ళ ముగ్గురిని ఎవ్వరిది లేకపోతున్నాడు. వీక్నెస్ ఏందో తెలుసా? వాళ్ళ ముగ్గురే. ఏముందిలే వాళ్ళ ముగ్గురిని తీసి అయిపోద్దిలే అని ప్రతి టీం అనుకుంటుంది, కానీ వాళ్ళ ముగ్గురిని తీయలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు బయట చూసే T20 ప్లేయర్లు కాదు, ట్రెడిషనల్ క్రికెట్ ప్లేయర్లు. అంటే వాళ్ళు టెక్నిక్ మీద ప్లస్ టైమింగ్ మీద ప్లస్ బాల్ యొక్క క్వాలిటీ మీద ఆడతారు. అందువల్ల వాళ్ళ 3 వికెట్లు తీయడం చాలా కష్టమవుతుంది. సో దీని ప్రకారంగా చూస్తే యువతల కోహ్లీ ఎలాంటి ప్లేయర్, అక్కడ 3 కోహ్లీలు ఉన్నారు. అర్థమవుతుందా మీకు? మరి సరే, బ్యాటింగ్ సమాన ఉందిగా, ఇక్కడ 3 బాగా ఆడతారు, అక్కడ 3 బాగా ఆడతారు, ఓకే చెల్తా. మరి అవతల సైడ్ చూస్తే బౌలింగ్, హాజల్వుడ్ ఈసారి 2 టైమ్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చినా సరే హాజల్వుడ్ కంప్లీట్గా ఫైర్ అవ్వట్లేదు. ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. వాళ్ళ బౌలింగ్ కంప్లీట్గా డిపెండెంట్ ఆన్ భువనేశ్వర్. ఆర్సీబీది భువి ఆడా గేమ్ వాళ్ళదే. భువి వికెట్లు తీయలేకపోతే ఆ మ్యాచ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. స్పిన్నర్లు కూడా అంతంత మాత్రంగానే ఉంది ఈసారి. పెద్ద గొప్పగా ఏం లేదు ఈసారి ఆర్సీబీ స్పిన్నర్లు, ఎంత లాస్ట్ సీజన్ లాగా. అదే యూతల సైడ్ మాట్లాడుకుందాం. యూతల సైడ్ కూడా పెద్దగా ఏం లేదు. ఆ ఇద్దరు ఫస్ట్ 6 ఓవర్లు వేస్తారు, అందరికీ తెలుసు. ఆ ఇద్దరు ఫస్ట్ 6 ఓవర్లు వేస్తారు, ఆ ఇద్దరికి వికెట్లు ఇవ్వకూడదు, అందరికీ తెలుసు. కానీ వికెట్లు ఇస్తుండ్రు. మీకు అర్థమవుతుందా? పోయిన ఆ ఇద్దరు తర్వాత ఎవరు వస్తారులే అనుకుంటే హోల్డర్ వచ్చి కూర్చుంటాయి. హోల్డర్ పోతే పోయిండ్లే ఏముందిలే అనుకుంటే రషీద్ వచ్చి కూర్చుంటాడు. అమ్మలకే అమ్మ పెద్ద మంచి. మీకు అర్థమవుతుందా టీమ్స్ ఇద్దరు ఎలా ఉన్నారో? కొంచెం ఎడ్జ్ చిట్టి సైడ్ ఉన్నట్టు అనిపించరా? కానీ టాస్ విల్ బి ద క్లీన్ షేప్. టాస్ ఎవరు గెలుస్తారో వాళ్ళు మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. చూద్దాం. రసవత్తరమైన పోరు ఇది, మామూలు పోరు అయితే కాదు. ఆల్ ద బెస్ట్ ఫర్ బోత్. వెయిటింగ్ టు సీ దట్.